హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఏంటవి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రతి మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు అయితే ఉంటారు. ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇలా అరుస్తూ ఉంటారు. అయితే దానిపైన మన పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ఈ సీఎం పదవి పైన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అంటే కావాలనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా, ఎప్పుడయ్యే అవకాశం ఉంది? ఆయన ఇంటెన్షన్ ఏంటి? మీ ఒపీనియన్ దీనిపైన? పవన్ కళ్యాణ్ గారు ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతూ వస్తుంటాడు. సో దేని విషయంలో ఆయన ఇంటెన్షన్స్ ఏంటి అనేది మనం లాజికల్గా పట్టుకొని మాట్లాడడం తప్పితే ఆయన వ్యాఖ్యలను బట్టి మనం డిజైర్ చేయలేం. ఎందుకంటే అలా ఉంటాయి ఆయన వ్యాఖ్యలు. సో చాలా సందర్భాల్లో నాకు సీఎం పదవి మీద ఆశ లేదు, నేనేమి ఇట్లా పదవులు కోరుకోవట్లేదు, పదవులు నాకు ఆసక్తి లేదని చెప్పేసి అనేక సార్లు అన్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అదే మాట మీద ఉన్నాడు. నేను కేవలం ప్రశ్నించడానికే వచ్చాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని. మొదటి టర్మ్లో అందరూ కూడా ఆయన ఫ్యాన్స్ సీఎం క్యాండిడేట్ అని గోల చేస్తున్నా సరే ఆయన పట్టించుకోలేదు, అసలు పోటీ కూడా చేయలేదు. చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చాడు. తన వైపు నుంచి, తన పార్టీ నుంచి క్యాడర్ని ఎవరిని కూడా క్యాండిడేట్ని అభ్యర్థిగా పెట్టలేదు. కేవలం తన ఓట్లు, తన వైపు ఉన్న ఫ్యాన్స్ ఓట్లు అటువైపు మళ్ళడానికి ప్రయత్నించాడు. దానిలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు, ఎందుకంటే ఆ టర్మ్లో చంద్రబాబు గారు సీఎం అయ్యారు కాబట్టి. ఆ తర్వాత సెకండ్ టర్మ్కి వచ్చేసరికి మాత్రం ఆయన పొత్తు ఏమీ లేకుండా బయటకు వచ్చేసి చంద్రబాబు గారిని కూడా విమర్శిస్తూ, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన చేసిన పనులను విమర్శిస్తూ తాను అనేక చోట్ల తన అభ్యర్థులను పెట్టి పోటీ చేశాడు. దాదాపు 120 స్థానాలకు పోటీ చేశాడు. ఎందుకంటే సీఎం అభ్యర్థి కావకూడదు అనుకుంటే అంత చేయాల్సిన పని లేదు. ఎక్కడ బలం ఉందో అక్కడ పోటీ చేయొచ్చు. అన్ని చోట్ల ఎందుకు పోటీ చేశాడంటే మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నించే పోటీ చేస్తారు ఎవరైనా. సీఎం అభ్యర్థి కావాలనుకునే వాళ్ళకి అది ఉంటుంది. సో అటువంటిది చూసుకొని ఆయన ప్రయత్నించాడు. మొత్తానికి అది వర్కౌట్ అవ్వలేదు. ఒక సీటు కూడా రాలేదు. ఒకే ఒక సీటు వచ్చింది. అంటే ఆయన గెలవలేదు, కానీ రాజోల్లో రాపాక గెలిచాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిపోయాడు. అది అందరూ చూశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రయత్నించిన మాట క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఆయన ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆ విధంగా లేవు. ఏమన్నాడంటే, నాకు సీఎం పదవి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, నేను నటుడు అవ్వాలనుకోలేదు కానీ అయ్యాను, అలాగే డిప్యూటీ సీఎం అవ్వాలనుకోలేదు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాను, అలాగే సీఎం అవ్వాలని నాకేం కోరిక లేదు, చంద్రబాబు గారే దానికి అర్హులు, ఆయన అనుభవజ్ఞులు, ఆ అనుభవం అవసరం రాష్ట్రానికి, నాకైతే ఎటువంటి ఆశ లేదన్నాడు. నాకు దేశం అంటే ఇష్టం, దేశం కోసం పనిచేయడం నాకు ఇష్టం, కష్టపడి పనిచేస్తాను, నేను ఇందులోనే ఆనందం ఎత్తుకుంటాను అని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యల్లో కూడా నర్మగర్భంగా ఒక అంశం కనపడుతుంది. ఏంటంటే డిప్యూటీ సీఎం అవ్వాలని అనుకోకపోయినా సరే డిప్యూటీ సీఎం అయ్యాను, అలాగే యాక్టర్ అవ్వాలనుకోకపోయినా అయ్యాను అని, అలాగే సీఎం అవ్వాలనుకోవట్లేదు అన్నాడంటే దాని అర్థం అవుతాను అనే ఇంటెన్షన్ ఆయనకి ఏమైనా ఉందేమో. అది చెప్పలేదు కాబట్టి చెప్పాడని మనం అనుకోకూడదు. కాకపోతే తను కోరుకోకపోయినా సాధించగలిగాననే ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇది కూడా సాధించవచ్చు అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. నిజానికి మొన్న ఎలక్షన్కి ముందు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రచారానికి సీఎం అని అరుస్తుంటే ఆయనకే ఇరిటేషన్ వచ్చి అన్నాడు, మీరు నన్ను సీఎం అని అరుస్తారు కానీ నాకు ఓట్లు మాత్రం వేయరు అని చెప్పేసి ఒక విధంగా కోప్పడ్డాడు. సో ఇట్లా అంటే ఫ్యాన్స్ తనని సీఎంగా చూస్తూ ఉన్నా సరే తాను అంటే అనుకున్న సాధించలేకపోయినందుకు అసంతృప్తి అయితే ఉంది. ఫ్యాన్స్లో మాత్రం బాగా ఆయన సీఎంగా చూడాలనే కోరిక ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అరుస్తూ ఉంటారు. సో ఈ వ్యాఖ్యలకు మరి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారా అంటే కొంతవరకు డిసప్పాయింట్ అవుతారు. మరి ఇలా కాకుండా వేరేలాగా కూడా ఆయన చెప్పలేడు కదా. ఇప్పుడున్న అలయన్స్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు గారు కాదు నేనే కరెక్ట్ క్యాండిడేట్ని అని చెప్పి చెప్పలేడు కదా. సో ఆయన కేవలం కొద్ది సీట్లకు పరిమితమైనప్పుడు కూడా కూటమిలో ఇదే విమర్శ వచ్చింది. మరి సీఎం ఎవరుంటారు, 2 సంవత్సరాలు అయినా 2.5 ఏళ్ళు అయినా చేస్తారా, ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా తక్కువ సీట్లు ఎనిగిస్తే ఇక చంద్రబాబు గారి పర్మనెంట్ సీఎం, పవన్ కళ్యాణ్ ఏదో ఆయనకు దన్నుగా ఉన్నాడు తప్పితే మరేమీ లేదు అని చెప్పి అనుకున్నారు. ఈ డిప్యూటీ సీఎం పదవి కూడా గమనించి చూస్తే ఇది ఒక స్పెషల్గా ఒక క్యాడర్గా కనపడుతుంది. ఇప్పుడు గతంలో ఈ డిప్యూటీ సీఎం పదవిని ఎవరు పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో డిప్యూటీ సీఎం ఎవరంటే ఎవరు చెప్పలేరు, అది పరిస్థితి. వైఎస్ఆర్సీపీ టైంలో జగన్ 5గురికి ఇచ్చారు డిప్యూటీ సీఎం పదవులు. డిప్యూటీ సీఎం 1, డిప్యూటీ సీఎం 2, ఇట్లా అసలు అదేం పదవి ఎవరికి అర్థం కాల. పప్పు వేలాలు పంచినట్టు పంచాడు. అంటే ఆ పదవికి అంత వాల్యూలెస్ ఉందన్నమాట. అంటే డిప్యూటీ సీఎం అంటే సీఎంకి డిప్యూటీగా ఉన్నా సరే సీఎంకు ఉన్నంత, సీఎం లేనప్పుడు సీఎం పనులన్నీ కూడా మీదేసుకొని చేయాల్సిన అర్హత ఉన్నా సరే ఆ పదవి అనేది ఏమైపోయిందంటే ప్యాసివ్ అయిపోయింది అనమాట. ఆ పదవికి ఉండే అధికారాలు ఏమీ చేయడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి మరి ఎందుకు ఇచ్చారు, అంత ప్యాసివ్గా ఉండే పదవి అని చెప్పి చూస్తే నెంబర్ 2గా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చూపించడం కోసమే అది ఇచ్చారనేది క్లియర్. మరి నెంబర్ 2గా చంద్రబాబు గారు ఎందుకు చూపించాలి, అంత అవసరం ఏముంది, సీఎం తర్వాత అంతటి స్థాయి వ్యక్తి అని ఎందుకు చూపించాలి? పవన్ కళ్యాణ్ కోరుకోకపోతే ఇస్తాడా? ఆయనకు ఆల్రెడీ 4 మంత్రి పదవులు ఇచ్చాడు, సరిపోవా?
అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తనకంటూ ఒక స్థాయి కనపడాలి, ప్రభుత్వంలో నేను నెంబర్ 2గా కనిపించాలనే ఉద్దేశం ఉంది కాబట్టే చంద్రబాబు గారిని ఆ విధంగా ఒత్తిడి తేబట్టే అది ఇచ్చారు. అది ఇవ్వటం వల్ల ఆయనకు నష్టమేం లేదు. నిజానికి హోంమంత్రి పదవి అడిగితే అది ఇంకా ఎక్కువ తలనొప్పి చంద్రబాబు గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ప్రభుత్వానికి సంబంధించి ఏ వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాధాన్యత వస్తుందో తెలియదు. ఓకే. అది ఎక్కువ తలనొప్పి. కానీ పవన్ కళ్యాణ్ అది అడగకుండా ఇదే ఎందుకు తీసుకున్నారు, వేరేగా మళ్ళీ 4 మంత్రి పదవులు ఎందుకు పెట్టుకున్నారు? దీన్ని బట్టి గమనించి చూస్తే ఆయనకి సీఎం స్థాయి హోదా కావాలి అని కోరుకుంటున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్థుడు కాబట్టి సపరేట్గా నేను సీఎం క్యాండిడేట్ని లేకపోతే నేను సీఎంని అని చెప్పుకునే పరిస్థితి ఆయన తీసుకోడు. అది మళ్ళీ లేనిపోయిన వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడాడు. కాకపోతే ఆయన లోపల ఉన్న ఇంటెన్షన్ అనేది ఇందులో కనిపిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. అండ్ భవిష్యత్తులో కూడా దానికి ఆల్రెడీ పావులు కదుపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ లడ్డు వివాదంలో ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు, చంద్రబాబు గారు ఎందుకు లైట్గా ఉన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక రూట్ వేసుకుంటున్నారు అనేది క్లియర్. చంద్రబాబు కన్ఫ్యూజ్ అవుతున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి యాక్టివిటీలో వెళ్తున్నాడో అర్థం కాక. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వెనకాల ఆల్రెడీ ఒక స్ట్రాటజీ నడుస్తూ ఉంది సీఎం క్యాండిడేట్గా ఇవ్వడానికి. సో ఇది ఇక్కడ ఆయన కనిపిస్తున్న విషయం. ఆయన అనకపోయినా సరే ఆయన వెనకాల ఉన్న ఉద్దేశం అయితే అదే. ఓకే. అంటే ఇప్పుడు ఈ సీఎం పదవి మీద కామెంట్స్ చేస్తే కాస్త నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. మరి అందుకే ఇటువంటి ఇలా కర్ర చావద్దు పాము విరగదన్న స్థితిలో చెప్పారు అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి? అది వాస్తవమే. నిజం చెప్పాలంటే ఏమాత్రం బయట పడలేదు. ఈ ప్రజలు ఇచ్చినా నేను తీసుకోగలను అని కూడా అనలేదు. లేకపోతే ప్రజలు ఆ విధంగా చూస్తే నేను ముందుకెళ్తానని కూడా అనలేదు. ఏమీ అనలేదు. కేవలం చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది నాకు, చంద్రబాబు గారు దీనికి సరైన వ్యక్తి అన్నాడు. కాకపోతే ఆ హింట్ అనేది దొరికింది ప్రజలకి. అయితే ఇప్పుడు ఇంత రాజకీయ ప్రాధాన్యత దీనికి అవసరమా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ అలయన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు ప్రాధాన్యత రాదు. కానీ భవిష్యత్తులో ప్రాధాన్యత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఎప్పుడైతే పోటీ చేయాలని రెడీ అవుతారో అప్పుడు ఆ ఇది వస్తుంది. మరి నెక్స్ట్ టర్మ్లో ఆ విధంగా పోటీ చేసే అవకాశం ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు 4.5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలన బట్టి ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతను బట్టి అది డిసైడ్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం మీద భారీ స్థాయి వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వంతోనే అంటకాగితే ఆ వ్యతిరేకత ఆయన మీద కూడా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి. ఒకవేళ విడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ప్రభుత్వం నుంచి డిటాచ్ అయినట్టు అవుతుంది. ప్రభుత్వానికి ఈయన కూడా ప్రతిపక్షంగా మారుతాడు కాబట్టి కొంతవరకు ఆ వ్యతిరేక ఓటు అనేది ఆయన వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీలన్నీ ఇంకా 4.5 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సినవి. సో అప్పుడు తేలుతాయి. కాబట్టి అప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఏంటి అనేది ఎవరు బయట పెట్టలేరు. ఓకే. ఫ్యూచర్లో కూడా లోకేష్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఉండబోతుంది. సీఎం పదవికి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది అని ఇప్పటి నుంచే కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అది వాస్తవమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్కి చంద్రబాబు గారు ఇంత యాక్టివ్గా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా తెలియదు. ఒకవేళ ఉన్నా సరే సీఎం క్యాండిడేట్గా నిలబడతారా తెలియదు. ఎందుకంటే సీఎం క్యాండిడేట్గా నిలబడ్డా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పరిపాలన అంటే ఆయన వయసు ఇంకా వయోభారం అయిపోతుంది. సో అంతకాలం ఆయన కొనసాగలరా? కాబట్టి లోకేష్ని తాను శక్తియుక్తులతో ఉన్నప్పుడే లోకేష్ని సీఎం క్యాండిడేట్గా తీసుకొచ్చి ఆయన చుట్టూ ఒక బలగాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి ఉంటుంది. ఎందుకంటే తాను వీక్ అయిపోతే ఇక లోకేష్ గారి మాట పార్టీలో వినే పరిస్థితి ఉండదు. కాబట్టి తాను బలంగా ఉన్నప్పుడే ఆ పని చేయాలి. పైగా పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్ కావచ్చు, అలాగే అటువైపు బీజేపీ కూడా పావులు కదుపుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్కి ఇంతమంది మహామహులను ఎదుర్కొనే సత్తా లోకేష్కి ఒంటరిగా ఉండదు. సో అది కూడగట్టడానికి చంద్రబాబు గారు ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది. సో 29కు వచ్చేసరికి ఖచ్చితంగా లోకేష్ ముందుకెళ్తాడు. ఓకే.